హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు వ్లాగ్స్. ఈరోజు నేను టొమాటో రైస్ చేస్తున్నాను. టొమాటో రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, కాజుని 2 hours ముందే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ని, కాజుని ప్యూర్ చేసుకొని పెట్టుకోవాలి. టొమాటో అండ్ ఆనియన్ని చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో రైస్కి మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరొకసారి కలపాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని వేసుకోవాలి. టొమాటో పీసెస్ బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో రైస్లోకి టొమాటో ప్యూర్ వేస్తే సరిపోతుంది, కాకపోతే నేను టొమాటో పీసెస్ని కూడా వేస్తాను. ఇలా వేయడం వల్ల టొమాటో రైస్ ఇంకా రుచిగా ఉంటుంది, చూడనీకి కూడా చాలా బాగుంటుంది. టొమాటోస్ ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో కాజు ప్యూర్ని వేసుకోవాలి. టొమాటో రైస్కి కొంతమంది టొమాటో ప్యూర్ మాత్రమే వేస్తారు, కానీ నేను కాజుని కూడా సోక్ చేసి వేస్తాను. ఇలా వేయడం వల్ల టొమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని 2 minutes లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత టొమాటో రైస్కి మనం రైస్ని కొంచెం వాటర్ తక్కువ పోసి బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ పొడి పొడిగా ఉంటే టొమాటో రైస్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. చివరగా దీంట్లోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన వేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ టొమాటో రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.